హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. ఈటీవీ విన్ ఓటీటీలో మలయాళం సినిమా కొల్లాను చూడడం జరిగింది. ఏంటో మనీ హైస్ థ్రిల్లర్లను, క్రైమ్ థ్రిల్లర్లను ఎక్కువగా మలయాళం వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నారనిపిస్తుంది. ఈ సినిమా 2 గంటల రన్ టైంతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. నేను సినిమా స్టార్ట్ చేసిన వెంటనే అయిపోయినంత వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా చూసా. ఇది రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఒక మనీ హైస్ థ్రిల్లర్. సినిమా పర్లేదు, ఓసారి చూడొచ్చు. సినిమా గురించి సుత్తి లేకుండా సింపుల్గా చెప్పుకుందాం రండి. మా రివ్యూలో బాగుంటేనే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా ద్వారా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జనాలను మనం మంచోళ్ళు అని నమ్మించడం చాలా సులువు, ముఖ్యంగా నిజ జీవితంలో. ఒక చిన్న టౌన్లో యానీ అలియాస్ రజీషా, శిల్ప అలియాస్ ప్రియా ప్రకాష్ వారియర్లు ఒక బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేయాలని ఒక షాప్ని రెనోవేట్ చేస్తుంటారు. సడన్గా ఆ ఊర్లోని కోఆపరేటివ్ బ్యాంక్లో లాకర్స్లోని డబ్బు, గోల్డ్ మొత్తం దోపిడీకి గురవుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ఇద్దరికి ఆ బ్యాంకు రాబరీకి ఏమైనా సంబంధం ఉందా అనేదే సినిమా. కథ చాలా సింపుల్గా ఉంది. సినిమా స్టార్ట్ అయిన వెంటనే 20 నిమిషాలకే పాత్రలన్నీ పరిచయం అవుతాయి. ఆ తర్వాత సినిమా స్పీడ్ అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్ ప్లే కాస్త స్లో అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టనీయకుండా ఎంగేజ్ చేస్తుంది. సినిమా సెకండ్ హాఫ్లో ఇంకా సినిమా అయిపోయింది కదా అనేటప్పటికీ ఏదో చిన్న ట్విస్ట్తో సినిమాని ఇంకా ముందుకు సాగించడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. చాలా సీన్లని ప్రెడిక్ట్ చేస్తాం, కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్తో సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే సూత్రాన్ని డైరెక్టర్ బాగా ఫాలో అయ్యాడు. ఏదో సంథింగ్ ఉంది, సంథింగ్ జరగబోతోంది అనేది క్రియేట్ చేయడంలో డైరెక్టర్ యొక్క పనితనం చూడొచ్చు. ఒక్క వేస్ట్ సీన్ కూడా సినిమాలో లేదు. ప్రతి సీను కూడా ఏదో దానికి లింక్ అయి ఉంటుంది. డైరెక్టర్ నేరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ పరంగా రజీషా విజయన్ ఎక్సలెంట్గా చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్ పర్ఫార్మెన్స్ నాట్ గుడ్. ఇక స్టీఫెన్గా చేసిన లోపేజ్, ఇన్స్పెక్టర్ పాత్రలో చేసిన వినయ్ ఫోర్ట్లు వారి రోల్స్ మేరకు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది, సింపుల్ పిక్చరైజేషన్ ఉంది, మ్యూజిక్ డీసెంట్గా ఉంది. ఇక సినిమా బొక్కల విషయాన్ని గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారు చాలా లాజిక్లని మిస్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ను సరిగా చూపించలేకపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరుపై డౌట్ ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కొంతమంది పోలీసులను పెట్టి ఫాలో ఎందుకు చేయించలేదు? వాళ్ళు యాడికి పోతున్నారు, ఎవరిని మీట్ అవుతున్నారు అనే ఫాలో చేయరా? అంత సొమ్ము ఆ పాడుపడ్డ ఇంట్లో పడితే ఎవరు తీసుకుపోరా? లేదంటే వేరే దగ్గర పెడితే ఆడ చెక్ చేయరా? అక్కడి నుంచి ఎవరన్నా తీసుకుపోతారని వాళ్ళకి భయం ఉండదా? అంతమంది పోలీసులు ఉండి ఆ ఇద్దరిని పట్టుకోలేరా? వాళ్ళేమి అథ్లెట్స్ కాదు కదా. లోపేష్ చెప్పిన ఒక్క మాటతో ఆ బంగారు ఎక్కడుందో కనుక్కోవడం అనేది లాజిక్కి చాలా దూరంగా ఉంది. సెకండ్ హాఫ్లో బోర్ కొట్టదు, కానీ కాస్త స్లోగా ఉంది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ.